నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. ఇరిగేషన్ శాఖ పునర్వ్యవస్థీకరణపై అసెంబ్లీలో ప్రకటించనున్న తెలంగాణ సీఎం. ఇరిగేషన్ శాఖ పేరును జలవనరుల శాఖగా మార్చే అవకాశం ఉందన్న కేసీఆర్. ఆశాలు, ఏఎన్ఎంఎల్లు, మంత్రి ఈటెల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్. హెల్త్ వారియర్స్ అందరూ కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నారని ప్రశంస. భావనపాడు పోర్టు నిర్మాణం పూర్తయితేనే అభివృద్ధి స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. ఏపీ రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన రైతుల ఆత్మహత్యలు వెల్లడించిన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. తెలంగాణ విద్యా చట్టం 82లో సవరణల కోసం ప్రభుత్వానికి సిఫారసు చేస్తా ప్రకటించిన ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే ఇరిగేషన్ శాఖ పునర్వ్యవస్థీకరణతో పాటు గత 6 ఏళ్లలో నిర్మించిన ప్రాజెక్టులు, సాధించిన ప్రగతిపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఇరిగేషన్ శాఖ పేరును జల వనరుల శాఖగా మార్చాలని, అన్ని విభాగాలకు ఒకే గొడుగు కింద తీసుకురావాలని, ఆయా కట్టువారీగా సీఈ పోస్టును విభజించాలని, కొత్త పోస్టులను సృష్టించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సుమారు 740 ఇంజనీరింగ్ పోస్టులు, మరో 2000 వర్క్ ఇన్స్పెక్టర్లు, ఫిట్టర్లు వంటి నాన్ ఇంజనీరింగ్ సిబ్బందిని నియమించాలని ప్రతిపాదించారు. వీటిని మంత్రి మండలి ఆమోదించిన తర్వాత ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ అంశాలను అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. గత 6 ఏళ్లుగా ఇరిగేషన్ శాఖ సాధించిన ప్రగతిపైన ప్రకటన చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటు తర్వాత చేపట్టిన ప్రాజెక్టులు, అందుబాటులోకి వచ్చిన ఆయకట్టుతో పాటు ప్రాజెక్టుల నిర్మాణం కోసం పొరుగు రాష్ట్రాలతో కుదుర్చుకున్న ఒప్పందాలు వంటి సమాచారాన్ని అధికారులు సిద్ధంగా ఉంచారు. ఏపీ తలపెట్టిన రాయలసీమ ప్రాజెక్టుపై రాష్ట్ర వాదనను అసెంబ్లీలో స్పష్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది అందరికీ కరోనాపై అవగాహన వచ్చిందని, ప్రజలను కూడా చైతన్యపరిస్తే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలుగుతామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. వైరస్ వచ్చినప్పటి నుంచి హెల్త్ వారియర్స్ అందరూ కంటి మీద కొనుకు లేకుండా పనిచేస్తున్నారని ప్రశంసించారు. జనవరి దాకా ఇదే స్ఫూర్తితో పనిచేయాలని, ఎవరూ రిలాక్స్ అవ్వొద్దని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 22,000 మంది ఆశా వర్కర్లు, 500 మంది ఏఎన్ఎంలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గ్రామాల్లో పాజిటివ్లను తొలి రోజే గుర్తిస్తే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని అన్నారు. ర్యాపిడ్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చిన లక్షణాలున్న వారిని ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించాలని ఆదేశించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరిస్తామని, జీతాల పెంపు విషయాన్ని సీఎం కేసీఆర్తో చర్చిస్తామని భరోసా ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడైనా కరోనాకు ఒకటే చికిత్స అని, ప్రజలు అనవసరంగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ కరోనా రోగులకు ప్లాస్మా థెరపీ చేస్తున్నామని తెలిపారు. పోవద్దని చెప్పి ప్రైవేట్కి పోయి ₹1,00,000 ఖర్చు పెట్టుకుంటున్నారు. అసలు మేము అనేక సార్లు చెప్పినాం, ఈ ట్రీట్మెంట్ అమెరికాలో అయినా, చైనాలో అయినా, భారతదేశంలో అయినా, తెలంగాణలో అయినా ఒకటే రకమైన ట్రీట్మెంట్ తప్ప దీనికి గొప్ప ట్రీట్మెంట్ ఏం లేదు. అదే మీ దగ్గర ఉంటుంది ఎస్సీకు టాబ్లెట్ ఉన్నాయి, మీ దగ్గరనే ఉంటుంది అజిత్రోమైసిన్ కావచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి మామూలు
పారాసెటమాల్ టాబ్లెట్ కావచ్చు, లేదా మీ దగ్గర ఉన్నటువంటి పిరామిడ్ టాబ్లెట్ కావచ్చు. ఒకవేళ మించితే దవాఖానాల్లో ఇచ్చేటువంటి రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ కానీ, టొసిలిజుమాబ్ లాంటి ఇంజెక్షన్స్ కానీ. శ్రీకాకుళం జిల్లాలో బావనపాడు పోర్టు నిర్మాణం పూర్తయితే జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. రైతుల సమస్యలపై ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకుని వెళ్లేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. పోర్టును 3,669.95 కోట్లతో తొలి దశ పనులను డీపీఆర్ ఆమోదించనున్నారు. ఈ పోర్టు నిర్మాణం వల్ల జిల్లా త్వరితగతిన అభివృద్ధి చెందుతుందన్నారు. నరసన్నపేట నియోజకవర్గంలో నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటు కానుందని, దీంతో పోర్టు అవసరాలకు కావాల్సిన మానవ వనరులకు ఇబ్బంది ఉండదన్నారు. తొలి దశలో 500 ఎకరాల్లోనూ మిగిలిన 1,717 ఎకరాలను ఏపీఐఐసీ ఆధ్వర్యంలో భూసేకరణ జరుగుతుందన్నారు. భూములు కోల్పోతున్న వారికి, నిర్వాసితులకు ప్రభుత్వ చట్టాలకు అనుగుణంగా మంచి ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి భూమి కూడా సర్వే చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులు అక్కడే గట్టి ఫోటో తీసి పైన ఉన్నది అక్కడ దేవుడి కాడ అక్కడ స్టార్టింగ్ బౌండరీ సార్. అక్కడ ఉన్నటువంటి ఇమ్మీడియట్ దేవుడు మధ్యలో రెడ్ లైన్స్ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో ఆ ఏరియాలో చెక్ చేసేటువంటిది మనకి ఎంతవరకు మనకి డీపీఆర్ ప్రభుత్వం అప్లై చేస్తుంది. దాంట్లో ఈ డీపీఆర్ ప్రభుత్వం ఆలోచించడం జరిగింది. ప్రభుత్వం కార్యం పట్ల ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి జరగాలని చెప్పి ప్రభుత్వం తీసుకున్న పూర్తి సహకారంలో ఈ ప్రాజెక్టు ముందుగా అందించగలగాలని చెప్పి తెలియజేస్తూ మరి ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా 3,665.90 కోట్ల రూపాయలతో భావనపాడు పోర్టు నిర్మాణం చేయడానికి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి బాటలో అడుగులు వేయడానికి అత్యంత ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమం ఇది. ఒక మంచి కార్యక్రమం ఆచరణ జరగాలంటే ప్రభుత్వంతో ఆలోచనలతో పాటు ప్రజలు, అధికారులు అందరూ కలిసి పనిచేస్తున్నాడే అది విజయవంతం అవుతుంది. మరి గతంలో ప్రభుత్వాలు కూడా ఈ మాటలు చెప్పినా ఆచరణలో అది సఫలీకృతం కాలేదు. ఈరోజు ఒక మంచి ముఖ్యమంత్రి, ప్రగతి కాముకుడైనటువంటి ముఖ్యమంత్రి ఉండడం వలన ఈ ప్రాంతం అభివృద్ధి అవసరాన్ని గుర్తించి మనకి ఈ ప్రాజెక్ట్ని మనకి ఇవ్వడం జరిగింది. ఇది అనంతకాలంలోనే ఇది కార్యరూపం దాల్చాలంటే ఆ ప్రాంతాల్లో ఉన్న నిర్వాసితులు, ఆ ప్రాంత ప్రజలు, ఆ ప్రాంత నాయకులు సమిష్టిగా ఆచరణ యోగ్యమైనటువంటి కార్యక్రమాలు ఆలోచన చేయాలి. మనకి ఏది సాధ్యమో ఏది అసాధ్యం అన్నది సాధ్యాలు కూడా ఆలోచన చేసి కార్యరూపం దాల్చే విధంగా అందరూ సహకరించాలని ఆ ప్రాంత ప్రతినిధులకు, ప్రజలకు, ఆ గ్రామ నిర్వాసితులకు కూడా కోరుతున్నాం. ఈవేళ మీ అందరికీ తెలుసు, ఒక మనసున్న ముఖ్యమంత్రి వీళ్ళ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్ గారు ఉన్నారు. మీరే చెప్తున్నారు, మొన్న జరిగినటువంటి ప్రమాదంలో ₹1 కోటి పరిహారం ఇచ్చారని. ఎవరు అడిగారు ₹1 కోటి? తెలుగుదేశం పార్టీ 25 లక్షలు ఇస్తే సరిపోయిన అనుకుంది. అలాగే కమ్యూనిస్టులు కూడా ఎన్నో కొన్ని లక్షలు అడిగారు. ఆయన లేదు ఖచ్చితంగా వాళ్ళకి ₹1 కోటి సహాయం చేయాలి అని చెప్పి డిమాండ్ చేసి మరీ సహాయం చేసినటువంటి మనసున్న నాయకుడు ఈవేళ ముఖ్యమంత్రిగా మన అదృష్టం కొద్దీ ఉన్నారు. కనుక ఇవన్నిటికీ అతనికి ఈ రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల పట్ల సమగ్రమైన అవగాహన ఉంది. మీరు ఊరికినే మనం ఏవేవో చెప్పి సాధ్యం కాని మాటలు చెప్పి ఒక ప్రాజెక్ట్ జరిగేటప్పుడు దానికి ఆటంకాలు దయచేసి ఎవరు కూడా క్రియేట్ చేయొద్దు. మీ అందరూ దయచేసి సహకరించండి. ఖచ్చితంగా ఆ ప్రాంత వాసులకి వాళ్ళ మనోభావాల్ని పరిగణలో తీసుకొని వాళ్ళకి గౌరవించే విధంగా మీ కోఆర్డినేట్ చేయడానికి మంత్రి గారు ఉన్నారు, అక్కడ నేనున్నాను, కలెక్టర్ గారు ఉన్నారు, మంచి అధికారులు మనకున్నారు, మంచి ప్రజాప్రతినిధులు, స్థానికులు కూడా అక్కడ ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు అనర్గళంగా ప్రతి ఒక్క అక్కడ ఉన్నటువంటి భూమి కూడా సర్వే చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కూడా రైతులు అక్కడే గట్టి ఫోటో తీసి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలపై చంద్రబాబు ఆయనకు తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 33 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న 2019 వరకు అధిక సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయని తెలిపారు. రైతుల ఆత్మహత్యల పాపం ముమ్మాటికి చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. దేశంలో రైతులకు ఏ రాష్ట్రం ఇవ్వని పథకాలను ఏపీలో అమలు చేస్తున్న పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి పెట్టుబడి సహాయం చేస్తున్నట్లు కన్నబాబు వెల్లడించారు. నమస్కారం. ఈరోజు కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి మీ ముందుకు వచ్చా. ప్రధానంగా ఈరోజు పొద్దున్నే చంద్రబాబు నాయుడు గారు కామెడీ షో ఒకటి చేశారు. ఆ షోలో చాలా విషయాలు ప్రస్తావించారు. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. అదే మీడియాలో కూడా నిన్నటి నుంచి చూస్తుంటే కొన్ని విచిత్రమైన వార్తలు చదువుతున్నాం. పోరాటాల ద్వారా ఉచిత విద్యుత్తుని సాధించుకున్నాం అని చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి అసలు ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాను నేను. ఉచిత విద్యుత్ కోసం ఆయన పోరాటం చేశాడు ఆ చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు పోరాటం చేశాడు? ఎక్కడ పోరాటం చేశాడు? దేనికి పోరాటం చేశాడు? అసలు ఈ రాష్ట్రమే కాదు, దేశంలో ఉచిత విద్యుత్తుకి ఆద్యుడు ఎవరు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజున మేము అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామని అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎద్దేవా చేసేవారు. మీరు ఇవ్వగలిగిన ఉచిత విద్యుత్ మేము ఇవ్వలేమా, అదంతా ఈజీ అనుకుంటున్నారా, తెలిసి తెలియకుండా మాట్లాడకుండా అని చెప్పి పెద్ద పెద్ద క్లాసులు పెడతా ఉండేవాడు ఆయన. అంతకన్నా దారుణంగా ఉచిత విద్యుత్ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవడం తప్ప దేనికి పనికిరాదు, మీకేం తెలిసి మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడాడు ఆయన. అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చి పోరాటాల ద్వారా ఉచిత విద్యుత్తుని సాధించుకున్నాం, ఆ ఉచిత విద్యుత్ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసేస్తారా అని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మాకు చాలా చిత్రంగా ఉంది. ఒక అబద్ధాన్ని సృష్టించి జనం నవ్వుకుంటున్నారనే విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా పైగా ఉచిత విద్యుత్ గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడటం అంటే ఇంక మనం ఏం చెప్తాం? కనీసం కూడా ఆలోచించకుండా గతాన్ని ఒకసారి గుర్తు చేసుకోకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ఉచిత విద్యుత్ ఇస్తారు, ఇది ప్రభుత్వాలు దయాదాక్షిణ్యాల మీద ఇచ్చేది కాదు అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఈ స్టేట్మెంట్ ఇప్పుడు ఇచ్చాడు ఈయన. ప్రభుత్వాలు దయాదాక్షిణ్యాల మీద ఇచ్చేది కాదు, బాధ్యత అనే స్టేట్మెంటు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 2004కి ముందు ఇచ్చారు. 2019 నుంచి అదే మాటలు మాట్లాడారు ఆయన. 2099 నుంచి రైతులు ప్రాణాలు తీయడానికి జీవో రిలీజ్ చేశాడు. దీని వెంటనే తక్షణం ఉపసంహరించుకోవాలని కూడా మాట్లాడుతూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, అసలు ఉచిత విద్యుత్ గురించి మాట్లాడుకుంటే విద్యుత్ సంస్కరణలకి నేనే ఆద్యుడిని మాట్లాడుతున్నారు కదా, దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. నిజమే, ఉచిత విద్యుత్ రాజశేఖర రెడ్డి గారు ఇస్తే విద్యుత్ సంస్కరణలు ఆనాడు 2003 విద్యుత్ రెగ్యులేటరీ యాక్ట్, విద్యుత్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆ యాక్ట్ తీసుకొచ్చిన పరిస్థితులు ఏంటి? ఎంత దారుణమైన, ఎంత దాష్టికాలు ఈ రాష్ట్రంలో ఆనాడు రైతుల మీద చేశారనేది మర్చిపోయారా? విద్యుత్ బిల్లులు కట్టలేకపోతే రైతుల్ని జైలుకి పంపించారా లేదా? ఆ రోజు తెలంగాణ జిల్లాల్లో ఒక అరాచకాన్ని సృష్టించారా లేదా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆనాడు రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ప్రజల పక్షాన శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 40,000 మంది పేదలకు 100 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు, కొత్త మెడికల్ కాలేజ్ మంజూరు, సింగూరు మంజీర్ జలాల తరలింపు అంశాలను లేవనెత్తుతానని ప్రకటించారు. 57 ఏళ్లకు వృద్ధాప్య పింఛన్, నిరుద్యోగ వృత్తి తదితర హామీలు అమలు చేయకపోవడంపై ప్రశ్నిస్తున్నానని పేర్కొన్నారు. ఆయా అంశాలపై 15 రోజుల్లోగా సీఎం కేసీఆర్ స్పందించుకుంటే మిగిలిన 5 రోజుల్లో అసెంబ్లీలోనే దీక్ష కూర్చుంటారని వెల్లడించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో జగ్గారెడ్డి మాట్లాడారు. సభలో సీఎం కేసీఆర్ దగ్గినా తుమ్మినా బల్లలు చెరచడం కాదని, ప్రజా సమస్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బల్లలు కొట్టాలి అని వ్యాఖ్యానించారు.
అసెంబ్లీలో మాట్లాడరు, టీఆర్ఎస్ మంత్రులు మాట్లాడరు. ముఖ్యమంత్రి తుమ్మిన దగ్గిన పల్లెలు కొడతారు. ఇది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. మన ముఖ్యమంత్రి గారు పాపం ఏదో జలుబు చేసి తుమ్మినా పల్లెలు కొడతారు. మీరు ముఖ్యమంత్రి గారు తుమ్మితే తగ్గితే బల్లలు కొట్టుడు కాదు, ప్రజా సమస్యలు పరిష్కారం అయితే లేవని బల్లలు కొట్టుండి. అది నేను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రధానంగా నేను ఒక 5 డిమాండ్లు చాలా ఉన్నాయి, కానీ ప్రధానంగా 5 డిమాండ్ల మీద నేను అసెంబ్లీలో మాట్లాడబోతున్నాను. ముందు నేను శాసనసభ్యునిగా ఇచ్చిన మాట, సంగారెడ్డి నియోజకవర్గంలో 4 మండలాలు 2 మున్సిపాలిటీలు ఎన్నికల్లో హామీ ఇచ్చిన నిరుపేదలైన ఇండ్ల జాగలు లేని వారికి దాదాపు 40,000 మంది నా నియోజకవర్గంలో వాళ్ళకి ఇండ్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడరు. తెలంగాణ విద్యా చట్టం 82లో సవరణల కోసం ప్రభుత్వానికి సిఫారసు చేస్తానని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ తెలిపారు. విద్యారంగంలోని ప్రైవేటు ఉద్యోగులకు యాజమాన్యాలు ప్రతి నెలా జీతాలు చెల్లించేలా చట్ట సవరణ చేయాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేలా కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రైవేట్ సాంకేతిక కళాశాలల లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం ప్రతినిధులు వినోద్ కుమార్ ను ఆయన అధికారిక నివాసంలో కలిసి వారి సమస్యలపై వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ విద్యారంగంలోని ప్రైవేటు ఉద్యోగులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బందికి ప్రతి నెలా జీతాలు చెల్లించి వారిని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత ఆయా ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలకు ఉందని చెప్పారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు బీసీ అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని, లేకపోతే తామే బీసీ అభ్యర్థిని నిలబెడతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీ భవన్లో జరిగిన 14 బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. దుబ్బాక నియోజకవర్గంలో బీసీలు మేజార్టీ స్థానంలో ఉన్నారని, ఈ వర్గానికి చెందిన వ్యక్తులకు మాత్రమే టికెట్ ఇచ్చేలా ప్రధాన పార్టీలు నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న బీసీ నేతలు ఉన్నారని, వారికి ఈసారి అవకాశం కల్పించాలని సూచించారు. ఈ అంశంపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బంజి సండయ్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ కార్యనిర్వహణ రాజధాని సాధనే ధ్యేయంగా ప్రజా సంఘాలు నడుం బిగించి జీవీఎంసీ గాంధీ విగ్రహం సాక్షిగా నవ్యాంధ్ర ప్రజా పోరాట వేదిక సభ్యురాలు 48 గంటల పాటు నిరవధిక నిరాహార దీక్షను చేపట్టారు. ఏపీకి విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానికి మద్దతుగా ఎస్ఐగా ఇప్పటికే ప్రజా సంఘాలు దశలవారీగా ఉద్యమాలతో తమ గళాన్ని వినిపించాయి. మరోవైపు యువతరం కూడా ఒకే తాటిపైకి వచ్చి తమ ఉద్యమ గళం వినిపించేలా దీక్షలను కూడా చేపడుతున్నారు. విశాఖ జీవీఎంసీ వద్ద చేపట్టిన దీక్షలో పాల్గొన్న సభ్యులు టీడీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాజధాని కావాలంటూ ఉద్యమాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా వచ్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్తున్నారు.
నా పేరు శరత్చంద్ర తాళ్ళూరి. నేను ఇంతకుముందు కూడా బీచ్ రోడ్లో ఈ నవ్యాంధ్ర ప్రజా పోరాట వేదిక ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా నేను ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది ఈ రాజధాని విషయం. రాజధాని ఈరోజు అమరావతిలో చేస్తున్నది ఒక డ్రామా. ఎందుకంటే రైతులు అనేవాళ్ళు భూమి సాగు చేయడానికి ఇష్టపడతాడు. తన రైతు నిజమైన రైతు చేసే పని. కానీ వీళ్ళు 5 లక్షలు మనం వీడియోలు చూసుకున్నట్లయితే 5 లక్షలు ఉన్న భూమిని 5-6 కోట్లకు అమ్ముకుంటా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు అప్పుడెప్పుడో గచ్చిబౌలిలో కొన్న ల్యాండ్ 2 లక్షలది 3 లక్షలకు అమ్మని చెప్పేసి ఆయనే చెప్పాడు. ఇలా వాళ్ళు చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప వాళ్ళు అడిగేది 29 గ్రామాలు కాదు, కనీసం 9 గ్రామాల ప్రజలు కూడా అక్కడ లేదు. అందులో ఎవరైనా చనిపోయినా ఈ గుండె ఏ హార్ట్ అటాక్తో చనిపోయినా అది రైతులు చనిపోయినట్టుగా, అమరావతి కోసం చనిపోయినట్టుగా వాళ్ళు చెప్పారు. 48 గంటల దీక్ష ప్రారంభించాం. నా మిత్రుడు స్వరూపు, అలాగే శ్రీ కేకే రాజు గారు విశాఖపట్నం ఉత్తర నియోజక ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ కేకే రాజు గారు మద్దతుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నవ్యాంధ్ర ప్రజా పోరాట వేదిక అనేది ఈ నవ్యాంధ్ర ఉత్తరాంధ్ర కాదు, టోటల్ మొత్తం ఆంధ్రకి ఏదైతే అన్యాయం జరుగుతూ ఉందో దాన్ని తీసుకెళ్ళడానికి ఈ వేదికను ఏర్పాటు చేశాం. రాష్ట్రంలోని అన్ని వర్గాల పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు నీరాజనాలు పలుకుతూ పాలాభిషేకం నిర్వహించడం అభినందనీయమని నెల్లూరు జిల్లా గూడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. పట్టణంలోనే 25 వార్డులో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని మహిళలు సీఎం జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అమ్మఒడి, జగన్న తోడు, జగనన్న చేయుత పథకాలు అందుతున్నాయని చెప్పారని హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు, మహిళలకు వ్యక్తిగత రుణాలు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు, నాయకులు మనోహర్ గౌడ్, నరసయ్య, వినీత్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఇది మెయిన్ రోడ్ సార్. ఇప్పుడు ఎందుకు వచ్చేది అడుగుతున్నారు? ఆయన మాట్లాడలేదు. ఏదో అడుగుతున్నారు ఇందాక నుంచి. అదే జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. పెన్షన్ ఎప్పటి నుంచో ఒక కన్ను కల్పించిన వయోవృద్ధుడు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. 14 నుంచి 19 వరకు ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కానీ మాకు జరగలేదు. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత చక్కగా మాకు పెన్షన్ వస్తుందని చెప్పి సంతోషం వ్యక్తం చేశారు. తర్వాత దాదాపు అందరికి కూడా అమ్మఒడి పడడం జరిగింది, చేయూత పడడం జరిగింది, ఇల్లు స్థలాలు కూడా దాదాపు అందరికి వచ్చాయి. రైతు భరోసా వచ్చింది, వాహన మిత్ర అందరికి వచ్చాయి. ఇంకా ఎవరికన్నా రాకపోతే ముఖ్యమంత్రి గారు వారు చాలా పెద్ద హృదయం కల వ్యక్తి. ఏ ఒక్క పథకం కూడా అయిపోయిందని చెప్పటం లేదు. ప్రజలకు మళ్ళా తిరిగి చెప్తున్నాను, ఎవరికన్నా రాకపోతే వాలంటీర్ ద్వారా దయచేసి మాకు తెలియచేయండి. వాళ్ళకి అర్హత ఉంది, ఆ విధంగా చేస్తాం. తర్వాత ఇక్కడ ఇంకో సంతోషకరమైన వార్త ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప ప్రసాదం సమాజానికి ఇచ్చారు. అది ఏమిటంటే ఇంతవరకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయండి వాలంటీర్ సిబ్బందిని, సచివాలయం సిబ్బందిని ఇచ్చారు. దాని ద్వారా ఇక్కడ చురుగ్గా పనిచేసే బిడ్డ సమానురాలైన ఝాన్సీ అన్న అమ్మాయి చాలా బాగా పనిచేస్తుందని చెప్పి మహిళలందరూ చెప్పినప్పుడు నాకెంతో సంతోషంగా గర్వం కూడా అనిపించింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒక సదుద్దేశంతో ఆ 50 మందిని ఒక కుటుంబ సభ్యులాగా చూసుకోండి అని చెప్పి వారికి ప్రజల తరఫున 5,000 ఇచ్చి చూసుకోమని చెప్పి ఒక మంత్రి చేసి చెప్పినప్పుడు ఝాన్సీ గారు చక్కగా ఆలోచనతో వాళ్ళని కుటుంబ సభ్యులాగా చూసుకుంటూ
వాళ్ళంత బాగా చూసినందుకు ఝాన్సీ నిండా నూరేళ్ళు సంతోషంగా కుటుంబం విషయంలో అన్నింటిలో కూడా ముందుకు వెళ్ళాలా, ఇంకా ఈవిడ ప్రజల సేవలు ఇలాగే ఉండి ప్రజల సేవలు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఇక్కడ దాదాపు 20 మంది లోన్లు అడిగారు. ముఖ్యమైన లోన్లు చాలా ముఖ్యం. అందుకే ఈసారి కనుక చేయూత వస్తే ఇక్కడున్న మహిళల్ని ఈసారి ఒకవేళ ఏదో అవసరంలో ఉన్నారు కనుక చేయూతను ఉపయోగించుకున్నారు, దయచేసి ఈసారి ఉపయోగించుకోకండి. అది మీరు ఒక బిజినెస్లో కనుక పెట్టుకోగలిగితే ఆ బిజినెస్లో నుంచి మళ్ళా మీకు 10 రూపాయలు వచ్చేస్తాయి, చాలా వస్తాయి మీకు. కనుక దయచేసి మీరు అది ఈసారన్నా ఉపయోగించుకోండి. ఈలో అంతర్వేది పుణ్యక్షేత్రంలో రథం దగ్ధం ఘటనపై విపక్షాలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నాయి. తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ సోమ్ వీరాజు దీనిపై సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ జిల్లా బృందం అంతర్వేది రథం దగ్ధంపై ఘటనా స్థలాన్ని పరిశీలిస్తుందని వెల్లడించారు. ప్రభుత్వం ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని, సీఎం జగన్ వెంటనే స్పందించి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని సోము వీరాజు డిమాండ్ చేశారు. 3 రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన దోషులను శిక్షించే ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. ఈ ఘటనపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెంటనే, దేవాదాయ ధర్మాదాయ శాఖ వెంటనే సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయాలి. టీడీటీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పవిత్ర పుణ్యక్షేత్రం ఋషికేశ్ వెళ్లారు. ఋషికేశ్లో చాతుర్మాస దీక్షలో ఉన్న విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానంద స్వామిని వారిని కలిశారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించే విషయంపై స్వరూపానందతో చర్చించినట్లు వైవి వెల్లడించారు. అంతేకాకుండా అనేక ధార్మిక అంశాలపై శారదా పీఠాధిపతి సలహాలు తీసుకున్నట్లు వివరించారు. స్వరూపానందను కలిసిన సమయంలో వైవి వెంట టీడీటీ ఈవో, అదనపు ఈవోలు కూడా ఉన్నారు. ఓం అకర్మణా ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసో పరేణ నాగర్నిహితేతద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాసయోగాద్యతయః శుద్ధతత్వాః తే బ్రహ్మణోకేతు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే సక్రం విపాకం పరమేశ్వరభూతం యత్కుండలీయం కస్తస్మిన్ యదంతస్తదుపాధితవ్యం యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతేన ప్రతిష్ఠితః తస్య ప్రకృతసాయ శ్రీనివాసాయ మంగళం.
ప్రజల సమస్యలపైన సీఎం కేసీఆర్ ను అసెంబ్లీ వేదికగా నిలదీద్దామని కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు బట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన అంశాలు వంటిపై చర్చించడానికి టీపీసీసీ అధికార ప్రతినిధులతో గాంధీభవన్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బట్టి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వైఫల్యాలపై లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు. అంశాల వారీగా సమగ్రమైన సమాచారాన్ని తీసుకొని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లు తదితర సమస్యలపై అధ్యయనం చేయడానికి అధికార ప్రతినిధులకు బాధ్యతల్ని అప్పగించారు. అది ఇవి వద్దా సార్, హెడ్లైన్స్ వద్దా? వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. ఇరిగేషన్ శాఖ పునర్వ్యవస్థీకరణపై అసెంబ్లీలో ప్రకటించనున్న తెలంగాణ సీఎం. ఇరిగేషన్ శాఖ పేరును జలవనరుల శాఖగా మార్చే అవకాశం ఉందన్న కేసీఆర్. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంఏలతో మంత్రి ఈటల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్. హెల్త్ వారియర్స్ అందరూ కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నారంటూ ప్రశంస. భావనపాడు పోర్టు నిర్మాణం పూర్తయితేనే అభివృద్ధి స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి ధర్నాన కృష్ణదాస్. ఏపీ రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన రైతుల ఆత్మహత్యలు వెల్లడించిన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. తెలంగాణ విద్యా చట్టం 82లో సవరణల కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తా ప్రకటించిన ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.